హలో, హలో, హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, తెలుగు సినిమా 'ద రైజ్ ఇన్ ద ఫ్యూచర్'. ఈ ఎపిసోడ్ మేము ఎందుకు చేయబోతున్నాం అంటే, మన సంతోషాల గురించి, అట్ ద సేమ్ టైమ్ మన బాధల గురించి, తెలుగు సినిమా గురించి మేము చెప్పబోతున్నాం. బట్ చాలామంది అనుకుంటారు, ఏంటి రైజ్ గురించి మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ గురించి ఏం చెప్తున్నాడంటే, ఇది బేసిక్‌లీ ఇది ఎలా చెప్పాలి, హిస్టరీ క్లాస్ అంటామో లేదు. హిస్టరీ క్లాస్ కాదు. దిస్ బేసిక్‌లీ మాకు ఈ ఎపిసోడ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, 'ట్రిపుల్ ఆర్'కుండే ఒక సక్సెస్ అండ్ ఇదంతా ఇదంతా చెప్పుకోవడానికి మేము ఈరోజు ప్రయత్నం చేస్తాం. సో, ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే, మనకెందుకు లైక్ తెలుగు సినిమా అనేది దానికి ప్రత్యేకమైన ఉన్న ఒక యూనిక్‌నెస్ ఏంటి? దాని తర్వాత 'ట్రిపుల్ ఆర్' సక్సెస్ గురించి ఎందుకంత హిట్ అయిందని మేము చెప్పుకుంటాం. మూడోది ఆ డబుల్ ఎడ్జ్ కత్తి ఏదైతే ఉందో డబుల్ ఎడ్జ్ సోర్డ్ ఆహ్, ఎందుకు మంచో, ఎందుకు చెడో అని మేము చెప్పబోతాం. అదైతే ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పాడ్‌కాస్ట్ ఉంటది. బట్ ఎందుకంటే సింపుల్‌గా ఒక ముక్కలో చెప్పాలంటే మంచి కమర్షియల్ డైరెక్టర్సు చాలా తక్కువ మందే ఉన్నారు. ఒక 3 మంది ఆఫ్‌కోర్స్ టాప్ డైరెక్టర్స్ ఉంటారు. దాని తప్ప ఒకటో, రెండో పిక్ చేస్తే ఎవడ ఎవరెవరో ఉన్నారు. సో, నంబర్ 1 తెలుగు సినిమా గురించి దాని రైజ్ అండ్ ఫ్యూచర్ జస్ట్ బేసిక్‌లీ మన తెలుగు సినిమా గురించి మాట్లాడదాం. తెలుగు సినిమా అనేది ఇప్పుడు దాని యూనిక్‌నెస్ అంటే ఇప్పుడు నేను ఆహ్, నా వయసు ఏంటి ఒక 26 ఉంటది. సో, 26 సంవత్సరాల్లో అంటే 97లో పుట్టాను కాబట్టి 26లో నేను తెలుసుకున్నదేంటంటే అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమా గురించి ఓన్లీ కమర్షియల్ సినిమా. సో, 2002 తెలుగు సినిమా ఎప్పుడు చూడడం మొదలుపెట్టిన 2002 ఇప్పటి వరకు. సో, ఆల్‌మోస్ట్ 23 ఇయర్స్ అనమాట. ఈ 23 ఇయర్స్‌లో నేనేం నేర్చుకున్నానంటే తెలుగు సినిమాకుండే ఒక యూనిక్‌నెస్ అంటే, కమర్షియల్ సినిమా బ్లెండెడ్ విత్ మసాలా అండ్ ఎమోషన్. ఇటువంటి సినిమాలు నువ్వు ఎక్కడైనా నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళు. నువ్వు హాలీవుడ్ సినిమాలు చూడొచ్చు, ఫ్రెంచ్ సినిమాలు చూడొచ్చు, జర్మన్ సినిమాలు చూడొచ్చు, బాలీవుడ్‌లో వెతుకు లేకపోతే హాలీవుడ్‌లో ఎతుకు, కన్నడ సినిమాలో ఎతుకు, మలయాళం సినిమాలో నువ్వు ఎక్కడ వెతికినా ఇలాంటి సినిమాలు నీకు రావు. దాని యూనిక్‌నెస్సే ద గ్రేటెస్ట్ పాయింట్ అబౌట్ తెలుగు సినిమా. అదే నేను చెప్తున్నా. బికాజ్ నువ్వు ఒక సినిమా చూసే కొద్దీ, నువ్వు ఒకే సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపేయాలంటే, అది లైక్ చాలా అసాధ్యమైన పని. ఒకప్పుడు విశ్వనాథ్ గారు చేశారు. అది 'సాగర సంగమం' అనే సినిమాతో. చాలామంది అనుకోరు అది కమర్షియల్ సినిమా అని. బట్ అది ప్యూర్ కమర్షియల్ సినిమా. బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమా. బట్ అట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత ఒక ఫార్ములా వచ్చింది. ఫార్ములా ఏంటంటే, ఐ థింక్ ఈ ఫార్ములా ఎక్కడ సృష్టించిందంటే ఆహ్, ఏమో నాకు సరిగ్గా తెలీదు. 90స్ యాక్షన్ మూవీస్ నేను ఆ ఎరాలో పుట్టలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేను. బట్ ఐ థింక్ 'గ్యాంగ్ లీడర్‌తో' సహా అండ్ 'బాషాతో' ఉండే అంటే బేసిక్‌లీ 'బాషా' మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ యాక్షన్ ఫిల్మ్. ఎందుకంటే అన్ని సినిమాలు అదే టెంప్లేట్‌లోకెళ్ళాయి. సో దాని తర్వాత 'సమరసింహారెడ్డి' వచ్చింది. 'ఇంద్ర' వచ్చింది. సో, ఆ ఫ్యాక్షన్ మూవీ టెంప్లేట్ ఏదైతే ఉందో 'ప్రేమించుకుందాం రా' 'సమరసింహారెడ్డి'తో వచ్చిన సినిమాలు. ఆ సినిమాలన్నీ ఎలా వెళ్ళాయంటే, ఓకే. నీకొక టెంప్లేట్ దొరికింది. ఇప్పుడు ఒక పలానా ఒక హీరో కొడితే బేసిక్‌లీ ఒక ప్రాంతానికి ఒక దేవుడు. వాడు కత్తి పట్టుకుంటాడు. ఇద్దరు నరుక్కు నరుక్కునే ఇద్దరు ఫ్యామిలీస్ ఉన్నారు. సో, ఆ ఫ్యామిలీస్ నుండి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఒకటే మార్గం ఉంది. గొడ్డలు పట్టుకొని, లేకపోతే కత్తి పట్టుకొని వాళ్ళ ఫ్యామిలీలో అందరిని నరకాలి. ఇంకేం మార్గం లేదు ఈడ. ఆడు సావాలి, లేకపోతే నేను సావాలి. ఇంకంతే. బట్ ఆ టెంప్లేట్‌లో నీకొక పలానా ఫార్ములా వచ్చింది దాంట్లో. అంటే హీరో మంచిగా ఉండాలి. హీరోయిన్ కేవలం సాంగ్స్‌కొస్తది. అండ్ మన హీరో గాడు ఆడన్నీ జేయొచ్చు. ఆడు ఆల్ రౌండర్. ఆడు ఫైటింగ్ జేయొచ్చు, కామెడీ జేయొచ్చు, రొమాన్స్ జేయొచ్చు, ఇది జేయొచ్చు, అది జేయొచ్చు. బట్ సింపుల్‌గా ఈ సోదంతా నేనేం చెప్తే ఈ సోదంతా చెప్పుకుండగా ఒక లైన్‌లో నేనేం చెప్తున్నానంటే, ఆ కమర్షియల్ సినిమా ఉండే ఒక ఎలా జెప్పాలి? కమర్షియల్ సినిమా ఫార్ములా ఏదైతుందో అది ఆల్‌మోస్ట్ ఎవ్రి డైరెక్టర్ పర్ఫెక్ట్ జేశారు దాంట్లో. ఆబ్వియస్‌లీ నంబర్ 1 స్టార్టింగ్ ఈజ్ 'ఎస్ఎస్ రాజమౌళి'. దాని తర్వాత 'త్రివిక్రమ్', దాని తర్వాత 'సుకుమార్', దాని తర్వాత వచ్చిన 1,90,000 డైరెక్టర్లు. బట్ లైక్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ఒక ఫిలిపినో అమెరికన్ అన్నమాట. నాకెప్పుడు చిన్నప్పుడు లేకపోతే స్కూల్‌లో ఉన్నప్పుడు ఫన్నీ ఇండియన్ మూవీ యాక్షన్ సీన్స్ అనే నేను పంపించేవాడు ఆడికి. అంటే నాకు పంపించేవాడు. దాంట్లో 'మగధీర' ఉండేది, 'రోబో' ఉండేది.
ఆ! 'సింగం' హిందీ 'సింగం' ఉండేది. సో, పాండమిక్ టైమ్‌లో ఐ థింక్ యాహ్! సో, 2020లో ఏం చేయట్లేదు కదా! నేను ఆడికి ఒకసారి మెసేజ్ పెట్టా. "ఒరేయ్! నువ్వు అస్తమానం మగధీర పప్పిస్తూ ఉంటావు కదా! నువ్వు ఒకసారి మా ఇంటికి రా. నువ్వు సినిమా చూడు. నీకు నచ్చితే మనం కంటిన్యూ చేద్దాం." నేను ఆడికి సినిమా పెట్టాను. ఆడికి సినిమా తెగ నచ్చేసి దాని తర్వాత అన్ని సినిమా ఇప్పటివరకు ఒక 30నా యాహ్! ఒక 30 తెలుగు సినిమాలు చూసుంటాడు. వరుసగా అందరు హీరోలు తెలుసు. సో, ఆయన ఫేవరెట్ యాక్టర్ మన 'వెంకి మామ' వెంకటేష్ గారు. సో, అంటే భాష తెలియలేనోడు భాష తెలియలేనోడు మన సినిమాలను ఇంతగా ప్రేమిస్తారంటే మన సినిమాలు అలవాటు పడేవాళ్ళు లైక్ అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు. బట్ మరొకసారి టాపిక్ మీద మనం మాట్లాడుకోవాలంటే తెలుగు సినిమాకున్న ఒక యూనిక్‌నెస్ ఏంటి? ఇప్పుడు మన అందరికీ సినిమా అనేది ఏంది? మన సినిమాలు ఎందుకు జూస్తాం? షోస్ ఎందుకు జూస్తాం? కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. నేను ఇది ఒక్కసారి జెప్తే ఇంకో 100 సార్లు జెప్తా. ఒక కామన్ పర్సన్ వారం అయిన తర్వాత వాడు థియేటర్‌లో వాడు కష్ట వాడు గాదు. ఎక్స్‌క్లూసివ్‌లీ రెలెగేటెడ్ టు జస్ట్ అబ్బాయిలు జస్ట్ అబ్బాయిలు. బట్ వాళ్ళకి ప్రత్యేకమైన ఒక వారంలో వాళ్ళ కష్టాలుంటాయి. వాళ్ళ వాళ్ళ కష్టాలు, వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. వాళ్ళకేంటంటే ఒక థియేటర్ కొని ఒక 2:30 గంటలు, 3 గంటలు వేరే ప్రపంచంలోకి వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనేదే వాళ్ళ ప్రయత్నం. అంటే సినిమా అనేది ఎస్కేపిజం. అండ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎస్కేపిజం నాకు తెలిసినంత వరకంటే తెలుగు సినిమా. ఎందుకంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నీకు యాక్షన్ వేணுமா? యాక్షన్ ఇருக்கு. యాక్షన్ వేணுమా? యాక్షన్ ఇருக்கு. లేకపోతే మనకు అది అంటే మీమ్ టైమ్‌లు పక్కన పెట్టు. మన 'కృష్ణ భగవాన్' గార్ల 'మెక్కి' సినిమాలో చెప్పినట్లాగా నీకు యాక్షన్ గావాలనా? రొమాన్స్ గావాలనా? కామెడీ గావాలనా? ఫైట్‌లు గావాలనా? సెంటిమెంట్ గావాలనా? ఫ్యామిలీ ఎమోషన్స్ గావాలనా? ఏది గావాలనా? అన్నీ ఈడనే ఉంటాయి. సో తెలుగు సినిమా అనేది ఇట్స్ ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు తెలిసినంత వరకు ఇన్ ద వరల్డ్. అండ్ అదే దానికి ప్రత్యేకమైన ఒక యూనిక్ ఫ్యాక్టర్ దట్ సెపరేట్స్ ఇట్ ఫ్రమ్ ద రెస్ట్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దట్. సో మొన్న మా ఫ్రెండ్స్ ఏదో ఒక కాల్‌లో మాట్లాడుతుంటే నేను నేను గూడా నేను నేను గూడా వాళ్ళని అడిగాను. అరే! ఇప్పుడు తెలుగు సినిమా ఇంత పేరొచ్చింది గదా! దాని గురించి అభిప్రాయం అంటే తెలుగు సినిమా అనేది కమర్షియల్ సినిమా అదే బెస్ట్. ఎందుకంటే ఆ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు వచ్చే ఎమోషన్స్ మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్. అండ్ నువ్వు ఏ ఇండస్ట్రీలో దొరికినా అది నీకు రాదు. సో, ఐ 100% అగ్రీ. అండ్ బేసిక్‌లీ నాకు తెలిసినంత వరకు అంటే ఐయామ్ బయాస్డ్ బికాజ్ నేను చిన్నప్పుడు తెలుగు సినిమాలు చూసి పెరిగేవాడిని కాబట్టి మోస్ట్ ఎంటర్‌టైనింగ్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ తెలుగు మూవీస్. అది ఎంత రిడిక్యులస్‌గున్నా, ఎంత దూ రియాలిటీ‌గా దూరంగున్నా సరే జస్ట్ నీకు నీకొక గుడ్ టైమ్ కావాలంటే నువ్వు ఏ దిక్కుమాలైన తెలుగు సినిమా పెట్టు. నువ్వు కొంత గొప్ప ఎంటర్‌టైన్ అవుతావు. అదే నువ్వు ఒక హాలీవుడ్ సినిమాలకి చెప్పాలంటే, నువ్వు వేరే ఇండస్ట్రీ సినిమాలు చెప్పాలంటే అట్లా జరగట్లేదు అని నేను చెప్పట్లేదు. బట్ నువ్వు తెలుగు సినిమా చూసే కొద్దీ ఎంటర్‌టైన్ అవుతావనేది అదే నేను చెప్తున్నా. మేబీ దేర్ ఈస్ లెస్ ఆఫ్ ఎ ఛాన్స్. సో, దాని గురించి. సో, ఇప్పుడు నంబర్ 2 ఇప్పుడు 'RRR' సినిమా గురించి మేము మాట్లాడదాం. మీరెవరైనా మా ఎండ్ ఆఫ్ ది ఇయర్ పిక్స్ వినుంటే, ఆ ఎండ్ ఆఫ్ ది ఇయర్ పిక్స్‌లో నేనేం చెప్పానంటే నా ఫేవరెట్ మూవీ ఆఫ్ 2022 'ట్రిపుల్ ఆర్'. ఎందుకంటే 'రాజమౌళి' గారు నా ఫేవరెట్ డైరెక్టర్. బట్ అండ్ ఇదంతా ఎప్పుడు మొదలైందంటే ఐ థింక్ జూన్ 2000 లేదు జూన్ 2020 జూన్‌లో లాస్ట్ ఇయర్ జూన్‌లో ఏం చేశారంటే 'వేరియన్స్ ఫిల్మ్స్' వాళ్ళు బేసిక్‌లీ ఒక డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఐ థింక్ సినిమా ఆల్రెడీ నెట్‌ఫ్లిక్స్‌లోకొచ్చింది. సో, నెట్‌ఫ్లిక్స్‌లోకొచ్చేసరికి వాళ్ళు బేసిక్‌లీ ఏం చెప్పారంటే, "మేము ఒక్కరోజే థియేటర్‌లో రిలీజ్ చేస్తున్నాం. మీరొచ్చి చూడండి." అప్పుడు తెల్లోళ్ళందరూ అంటే అమెరికన్ ఆడియన్స్ ఇప్పుడు మన కాంటాక్ట్స్‌లో ఇది గూడా మేము చెప్పుకోవాలి. మనకి అమెరికన్ ఆడియన్స్ అంటే నాట్ జస్ట్ ఎక్స్‌క్లూసివ్ టు తెల్లోళ్ళు. అమెరికన్ ఆడియన్స్ అంటే ఎవ్రీబడీ అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ వరల్డ్ వైడ్ ఉంటది. అది నాలాంటోళ్ళు అవ్వచ్చు, ఇండియన్ అమెరికన్స్ దాని తర్వాత తెలుగోళ్ళు ఇన్ యూఎస్ఏ. మనం అందరూ ఎట్లా కలిపేయొచ్చని ఇప్పుడు ఓవర్‌సీస్ ఆడియన్స్ ఉంటారు గదా! వాళ్ళు గూడా అందరూ తెలుగు ఆడియన్స్. సో, తెలుగు ఆడియన్స్ అంటే ఇక్కడ ఒ అమెరికన్ ఆడియన్స్ అంటే నాన్ తెలుగోళ్ళు. అదే, అదే నేను చెప్తున్నా. సో,
పీపుల్ హూ ఆర్ నాట్ ఇండియన్. సో, అది అది తెల్లోడవ్వచ్చు, లటీనో అవ్వచ్చు, ఆఫ్రికన్ అమెరికన్స్ అవ్వచ్చు, ఎవ్వరైనా. వాళ్ళు ఏ ఎథ్నిసిటీ అయినా నాకేం అవసరం లేదు. చివరికి మనోళ్ళు నేను పెరిగే టౌన్‌లో ఐరిష్ వాళ్ళవ్వచ్చు, ఎవరైనా. నాకసలు సంబంధం లేదు. బట్ అమెరికన్ ఆడియన్స్ గురించి మాట్లాడదాం. సో, వాళ్ళు షో పెట్టారు. షో సోల్డ్ ఔట్ అయింది. సోల్డ్ ఔట్ అయ్యేసరికి నాకు యాక్చువల్లీ నాకు దెబ్బ తిరిగిపోయింది. నాకు ఆశ్చర్యమేసి ఆల్‌మోస్ట్ కంట్లో కన్నీళ్ళొచ్చాయి. ఎందుకంటే వాళ్ళిచ్చే రియాక్షన్స్ అంటే వాళ్ళు చప్పలు కొడుతున్నారు, అరుస్తున్నారు, పాటలకి వాళ్ళు మొత్తం క్లాప్ జేస్తున్నారు, రోర్ జేస్తున్నారు. దాని తర్వాత రాజమౌళి గారు ఆ పాటేంటి 'ఎత్తరా జెండా' వచ్చినప్పుడు అందరూ చీర్ జేశారు. నాకు ఏడుపొచ్చింది. ఎందుకంటే ఎప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు మనం నంబర్ 1 ఇండస్ట్రీ మన ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు వెళ్ళాలనేది చిన్నప్పుడు ఒక కల ఉండేది. అది మొత్తానికి రాజమౌళి కల నెరవేర్చారు. అండ్ అందుకే ఒకరోజు నేను ఆయనతో పని చేస్తానని మనస్ఫూర్తిగా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అయన్నీ పక్కన పెడితే ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆహ్, ఆ రియాక్షన్ చూసినప్పుడు ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ ఎమోషనల్. బికాజ్ మనోళ్ళు ఓకే. మన సినిమాలు వేరే వాళ్ళకి ఇప్పుడు నచ్చుతుంది. దాని తర్వాత సడెన్‌గా ఒకడి తర్వాత ఇంకోడు, ఒకడి తర్వాత ఇంకో ఒకడి తర్వా అంటే వ మొత్తం 'ట్రిపుల్ ఆర్' క్రూ చెప్పినట్లాగా ఓకే. మాకు ఒక్కసారి రిసెప్షన్ వచ్చిందంటే మేము కొంచెం ఆనందంగా ఫీల్ అవ్వం. కానీ 'జేమ్స్ గన్', 'స్కాట్ డెరిక్సన్' అంటే హాలీవుడ్‌లో పెద్ద పెద్ద వాళ్ళు. ఆఖరికి 'జేజే' 'స్టార్ వార్స్' అండ్ 'మిషన్ ఇంపాసిబుల్' తీసిన 'జేజే అబ్రమ్స్' సార్‌కి ఆఖరికి ఆయనొచ్చి సినిమా టీసీఎల్ చైనీస్ థియేటర్ ఇది గోల్డెన్ గ్లోబ్స్‌కి 1 డే ముందు ఆయనే ఇంట్రడక్షన్ ఇచ్చారు. అంటే హాలీవుడ్‌లో గూడా మన తెలుగు సినిమా ఇంతగా ఇరుక్కుపోయిందంటే నాకసలు నాకసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు. కానీ ఇదంతా పక్కన పెడితే ఎందుకు రీజన్స్ అంటే మేము చెప్పబోతాం. ఇప్పుడు నేను తెలుగోడిని. నేను తెలుగు సినిమా చూసి పెరిగాను గాబట్టి నేను 'ట్రిపుల్ ఆర్' అనే సినిమా చూసే కొద్దీ నేనేం ఎక్స్‌పెక్ట్ జేయాలో నాకు తెలుసు. బట్ ఇప్పుడు చాలా మంది యూ నో అమెరికన్ ఆడియన్స్‌కి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చాలా మందికి వాళ్ళు ఎట్లంటే కొట్టారంటే ఓకే. బాలీవుడ్ అనేది ఇండియన్ సినిమా. కానీ ఇది బాలీవుడ్ హిందీ సినిమా. చాలామంది టాలీవుడ్ తెలుగు సినిమా అనేది అసలు తెలుగనే భాష అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ తెలుగు అనేది ఇట్స్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ ది యూఎస్ఏ. సో, అది ఇంకోటి. బట్ ప్రత్యేకంగా స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, వాళ్ళకి టాలీవుడ్ తెలుగుని భాష అనేది వాళ్ళకి అస్సలు తెలీదు. సో, చివరికి అందరూ జూస్తారు. ఒకడేమో అరే! ఇప్పుడే నేనొక బాలీవుడ్ సినిమా జూసాను. దాని పేరు 'ట్రిపుల్ ఆర్' అని జెప్పి, రేయ్! అది బాలీవుడ్ సినిమా గాదురా! టాలీవుడ్ సినిమా అని అందరూ కామెంట్‌లో కొడుతున్నారు. అందులోంచి ఇప్పుడు ఓకే. సారీ. నేనొక టాలీవుడ్ సినిమా తెలుగు సినిమా జూసాను గదా! బట్ మేము జూస్తాం గాబట్టి, మాకిలాంటి సినిమాలు చూడడం అలవాటు. ఇప్పుడు నువ్వు పలానా తెల్లోడు తీసుకో. ఆడికి బాలీవుడ్ సినిమాలంటే ఓకే. వాడికి కొంతో గొప్పో తెలుసు. 'షారుఖ్ ఖాన్' గారు, 'సల్మాన్ ఖాన్' గారు, 'రితిక్ రోషన్' గారు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. వాళ్ళకి తెలుసో తెలీకో అది వేరే విషయం. మనం పక్కన పెడదాం. నేనేం జెప్తున్నానంటే, వాళ్ళకి తెలీదు. ఇంకోటి చెప్పాలంటే, నేను ఈ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నానంటే, ఇది ఒకడు అర్థం జేసుకొని నన్ను క్యాన్సెల్ జేయనికి వాళ్ళు ప్రయత్నం జేస్తే, అది నా తప్పే అవుతది. మేబీ ఇది గూడా నేను డిలీట్ చేయాలి గానీ, నేను సింపుల్‌గా జెప్తా. ఇప్పుడు సినిమా అనేది ఇందాకడ చెప్పినట్లాగా ఆ ఎస్కేపిజం, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చింది కదా! ఇప్పుడు హాలీవుడ్‌లో ఎట్లా తయారైందంటే ప్రతీదీ ఏదో ఒక లేకపోతే ఒక సోషల్ మెసేజ్ గుంజాలనేదే వాళ్ళ సినిమాలన్నీ ప్రయత్నం జేస్తారు. ఏంటంటే ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అనేది ప్రాబ్లమ్ అనేది నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే జనాలకి ఎట్లా ఇరుక్కుపోతుంది. అంటే సమాజంలో అంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఉంటది. చాలా చాలా మటుకు ఇవన్నుంటాయి. బట్ ఆ రిప్రజెంటేషన్‌తో ద్వారా అది జనాలకి ఎట్లా అనిపిస్తదంటే, అరే! మాకేదో నువ్వేదో కావాలని గుంజుతున్నావు. యూ నో మేమేమి అడగట్లేదు. సో, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరొక షో జూసినారండి. మీరొక షో జూసే కొద్దీ ఇప్పుడు ఒక సీజను ఒక 10 ఎపిసోడ్‌లుంటాయి. 9 ఎపిసోడ్‌లయ్యేసరికి లాస్ట్ సీజన్ ఫినాలేలో నీకొక ట్విస్ట్ ఉంటది. ఇన్నాళ్ళు నువ్వు అనుకున్న ఒక క్యారెక్టరు ఆడు స్ట్రెయిట్ అనుకోండి. ఇప్పుడు వాడు సడెన్‌గా మీరు గే అని చూపిస్తారు. లేకపోతే క్వీర్ అని చూపిస్తారు. లేకపోతే వాళ్ళు నాన్ బైనరీ అని చూపిస్తారు. ఇలాంటి లక్షమై పదాలుంటాయి. ఇది చూసేసరికి అరే! జనాలు మాకెందుకురా ఇది? మాకెందుకురా? అరే! మేము అడిగింది ఎంటర్‌టైన్‌మెంట్. వీడు వీడు ఏ ఓరియంటేషనో అయితే నాకేంది?
అంటే ఎందుకు మా మీద గుంజుతున్నారు, ఎందుకు మా మీద రుద్దుతున్నారు అనేది కేవలం షో ఒకటే గాదు. బట్ ఇది కేవలం ఆల్మోస్ట్ ఎవ్రీ హాలీవుడ్ సినిమాకి ఉండే వాళ్ళు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్. నేను ఆ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాను గాబట్టి ఐ కెన్ నేను దాని కోసం నేను మాట్లాడగలను. బికాజ్ నేను రోజు జూస్తా గదా! సో, ఆ రోజు చూడడం వల్ల అంటే దీనికోసం ఎవడు అడగలేదు. వాళ్ళకేం గావాలి? వాళ్ళు జనాలు ఏం అడుగుతారంటే సినిమాలు వాళ్ళు ఎందుకు జూస్తారు? అరె! మాకు ఎంటర్‌టైన్‌మెంట్ గావాలిరా భయ్! మీరు మీలో మీకేమైనా మీకేమైనా ఇలాంటి పాయింట్లుంటే మీ దగ్గరే ఉంచుకోండి. మాకు ఎంటర్‌టైన్‌మెంట్ చూపి అని చెప్పి. సో, ఇప్పుడు ఎట్లా తయారైందేంటంటే ఒక హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అప్పట్లో 'మార్లన్ బ్రాండో' గారు, 'షాన్ కానరీ' గారు, 'గ్రెగరీ పెగ్' గారు, 'జిమ్ స్టూవర్ట్' గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద లెజెండ్స్ ఆఫ్ హాలీవుడ్ వీళ్ళందరూ. వాళ్ళ సినిమాలు చూసినప్పుడు నీకు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. పలానా డైలాగ్ ఉంటది. వాళ్ళందరికీ విపరీతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండేది. అండ్ ముఖ్యంగా నువ్వు అరే! మేము ఎంటర్‌టైన్ అవుతున్నాంరా భయ్! అని వచ్చింది కదా! అప్పుడు మూవీ స్టార్ ఎరా స్టార్ట్ అయింది. అప్పుడు 'టామ్ క్రూజ్' గారు ఉన్నారు. ఆ తర్వాత 'విల్ స్మిత్' గారు, 'రాబర్ట్ డౌనీ జూనియర్' గారు, ఇప్పుడు మార్వెల్‌కి వచ్చేసరికి అండ్ 'క్వింటిన్ టెరంటినో' గారు ఆయన సింపుల్‌గా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు 'మార్వెల్' సినిమా తీశారు కదా! అంటే నాకు పెద్దగా నాకు 'మార్వెల్' ఈస్ మై ఫేవరెట్ ఫ్రాంచైజ్. నేను అన్ని సినిమాలు చూసాను వరుసగా. బట్ ఆయన చెప్పే దాంట్లో నిజం ఉంది. ఇప్పుడు పలానా సినిమా ఉందనుకో ఆహ్, ఇప్పుడు పలానా యాక్టర్ ఇప్పుడు 'రాబర్ట్ డౌనీ జూనియర్' గారు, 'క్రిస్ హెమ్స్‌వర్త్', 'టామ్ హాలండ్' వీళ్ళందరూ ఉన్నారు కదా! కేవలం వాళ్ళు వేరే సినిమా చూస్తే వాళ్ళెందుకు సక్సెస్ అయ్యారంటే లేకపోతే జనాలు ఆ సినిమా చూడడానికి ఎందుకెళ్తున్నారంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ పాత్రాన్ని వాళ్ళ పాత్రని నటిస్తున్నారనమాట. వాళ్ళ పేరు మీదే ఎళ్ళట్లేదు. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే హాలీవుడ్‌లో స్టార్ సిస్టమ్ అనేది అది మొత్తం పోయింది. దీనికి ఉల్టా చెప్పాలంటే మన తెలుగు సినిమాల్లో స్టార్ సిస్టమ్ అనేది ఎంత విపరీతంగా ఉంటదంటే అంత విపరీతంగా ఉంటది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'సర్కార్ వారి పాట'. ఎంత లఫుట్టున్న సినిమా వాళ్ళేం తీశారంటే అంత లఫుట్ సినిమా తీశారు. కానీ ఆ సినిమాకి ఎందుకంత కలెక్షన్స్ వచ్చాయంటే 'మహేష్ బాబుకి' అంత సూపర్ స్టార్‌డమ్ ఉంది కాబట్టి అండ్ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం గదా! సో, సింపుల్‌గా ఆయన పేరు మీద మీరొక సినిమా పెడితే జనాలు పరిగెత్తుకుంటూ ఎళ్తారు థియేటర్ చూడడానికి. వాళ్ళు పెద్దోళ్ళైనా, లేడీస్ అయినా, ఫ్యాన్స్ అయినా, యూత్ అయినా, ఎవరైనా చిన్నపిల్లలైనా నువ్వు ఏ ఏజ్ అయినా తీసుకో. చిన్నపిల్లల దాకా, ముత్తాతల దాకా వరకు 'మహేష్ బాబు' గారికి ఫ్యాన్స్ అందరుంటారు దాంట్లో. ఓకే. సో, నేనేం జే సో, ఈ సినిమా సక్సెస్ ఒకటే జెప్తానండి. 'ట్రిపుల్ ఆర్' అనే సినిమా నీకు ఎటువంటి వోక్‌నెస్ లేదు. నీకు ఎటువంటి గుంజడం లేదు. ఈ సినిమా సింపుల్‌గా ఒకే ఒక మోటివ్ ఉంది. అది ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ ఇంకోటి బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది హాలీవుడోళ్ళకి. కానీ అది అప్పుడప్పుడు అది కేవలం ఒక ఫ్రాంచైజ్ సినిమా నుండి. నువ్వొక ఒరిజినల్ బ్లాక్ బస్టర్ తీయాలంటే ఈ టైమ్ అండ్ డేలో చాలా అంటే చాలా కష్టం. నేను లాస్ట్ ఒరిజినల్ బ్లాక్ బస్టర్ తీయాలంటే అసలు నాకేమైనా గుర్తుందంటే, నాకసలు గుర్తు రావట్లేదు. అంత అంత సేపయింది. 'బుల్లెట్ ట్రైన్స్' చెప్దాం అనుకుంటున్నా కానీ ఆ సినిమా హిట్ అవ్వలేదు. సో, అది వేరే విషయం. సో, జనాలకు కావాల్సింది ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ వాళ్ళకేంటి జస్ట్ కుప్పలు కుప్పలు ఎంటర్‌టైన్‌మెంట్. ఏ లోటు లేకుండగా వోక్‌నెస్ ఆ! ఏదో ప్రయత్నం, ఏదో మెసేజ్ గుంజాలి అటువంటి ఏవి లేకుండగా పలానా సినిమా ఓకే. 3 గంటలు రా బయ్! మన బుర్ర మొత్తం ఆఫ్ జేసి స్క్రీన్ మీద ఏం జరుగుతుందో మనం చూద్దాం అని జెప్పి. ఇప్పుడు ఆళ్ళకి లిటరల్లీ నువ్వొక రెస్టారెంట్‌కెళ్ళినప్పుడు నువ్వొక డిష్ ట్రై జేసినప్పుడు నీకు పలానా టేస్టొచ్చి అరే! ఇన్నాళ్ళు డిష్ ఎక్కడుందిరా బాయ్ నువ్వు క్వెషన్ చేసావు గదా! ఎప్పుడు అది మన అమెరికన్ ఆడియన్స్‌కి జరుగుతుందనమాట. నేను అమెరికన్ ఆడియన్స్‌గా ఎందుకు నేనట్లా జెప్తున్నానంటే, నేను గూడా దాంట్లో ఒక్కడిని. బికాజ్ నేను అమెరికాలో పుట్టి పెరిగాను గాబట్టి. బట్ ఈ ఇది ఒక తెలుగోడు పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్తున్నా. అందుకే నేను అమెరికన్ ఆడియన్స్ గురించి అట్లా మాట్లాడుతా. సో, ఐయామ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. బట్ ఈ పాడ్‌కాస్ట్ కోసం నేను తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూ, తెలుగు సైడ్ వ్యూ నేను తీసుకున్నాననమాట. సో, ఆ గీత దాటితే లెఫ్ట్ సైడ్ చూస్తే అమెరికన్ ఆడియన్స్, రైట్ సైడ్ చూస్తే తెలుగు ఆడియన్స్. సో, నేను తెలుగు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మాట్లాడుతున్నాను అంతే. బట్ యాహ్! సో, సింపుల్‌గా చెప్పాలంటే
అరే! ఇంత ఎంటర్‌టైనింగ్ అంటే ఇలాంటి సినిమా మాకు కావాలిరా భయ్! హాలీవుడ్‌లో తీయాలంటే. కానీ వాళ్ళేమో తీయట్లేదు. వాళ్ళకేమో ఇది చూపిస్తున్నారు, అది చూపిస్తున్నారు, ఏదో గుంజడం అని ట్రై చేస్తున్నారు. సో, ఆ 3 గంటలు అనేది సినిమా ఫస్ట్ టైమ్ చూసినప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏంటది? ఫస్ట్ టైమ్ చూసినప్పుడు వాళ్ళు 3 అవర్స్ 10 మినిట్స్ అన్నారు సినిమా. నేను థియేటర్ 3 అవర్స్ 8 మినిట్సో, 3 అవర్స్ 10 మినిట్సో అన్నారు సినిమా. నేను థియేటర్‌లో కూర్చున్నా. నా ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు సినిమా. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. అసలు 3 అవర్స్ ఇంత త్వరగా అయిపోయిందా? థియేటర్ నుండి బయటకొచ్చినప్పుడు అసలు అరే! 3 గంటలు ఇంత త్వరగా అయిపోయిందా? అని నాకు డౌటొచ్చింది. సో, వాళ్ళు కూడా అదే ఎక్స్‌పీరియన్స్ చేశారు. అండ్ ఇంకోటి మన తెలుగు సినిమాకి వాళ్ళిప్పుడు అలవాటవుతున్నారు. బట్ ఐ థింక్ ఇంకోటేంటంటే 'రాజమౌళి' సినిమాల్లో నీకు ప్రతి 5 నిమిషాలకి ఒక హై ఉంటది. సో, అది 'తారక్' ఇంట్రడక్షన్ అయినా, 'చరణ్' ఇంట్రడక్షన్ అయినా, దాని తర్వాత 'నాటు నాటు పాటు' అంటే ఏది కొంత గొప్పో చూసినంత కొద్దీ ఎలివేట్ చేయనికి ఏదో ఒక సీన్ ఉంటది. అనేది జనాలు బాగా ఇన్వెస్ట్ అవుతున్నారు. బాగా ఎమోషనల్ అవుతున్నారు. మరి 'రాజమౌళి' గారు చెప్పేది ఒకే ఒకటి. వెరీ వెరీ సింపుల్. నా సినిమాలు ఎట్లుంటాయంటే, ఐ బిలీవ్ బ్లెండింగ్ యాక్షన్ విత్ ఎమోషన్స్. అండ్ ఆ ఎమోషన్ అనేది ఇప్పుడు ఎమోషన్ అనేదంటే అది యూనివర్సల్. నువ్వు ఏ సినిమా అయినా తీసుకో. నీకు భాష అర్థమున్నా, అర్థం కాకపోయినా నువ్వు ఆ సినిమాతో కనెక్ట్ అయ్యావంటే ఇంకంతే. నువ్వు ఆ సినిమాని తెగ నచ్చేస్తావు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తావు. మొత్తానికి ఆ సినిమా కూడా నువ్వు ప్రేమిస్తావు ఆఖరికి. సినిమా అయిన తర్వాత. సో, సినిమా అనేది ఇట్ హాస్ దట్ టైప్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఏంటది హాస్ దట్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్. అలాంటి ఇంపాక్ట్ ఉంటది జనాల మీద. సింపుల్‌గా చెప్పాలంటే మొన్న నేను 'బ్యాబిలాన్' అనే సినిమా చూశాను. సినిమా ఫ్లాప్ అయింది. బట్ పుట్టింగ్ ద ఫ్లాప్ అసైడ్ నాకు సినిమా చాలా నచ్చింది. ఎందుకంటే నేను అస్పైరింగ్ యాక్టర్ అండ్ రైటర్ కాబట్టి దాంట్లో అంటే ఇది స్పాయిలరు. మీరు వినకపోతే మీరు స్కిప్ చేయండి. మేబీ ఒక 2, 3 మినిట్స్. ఆ సినిమాలో నా ఫేవరెట్ సీన్ అంటే ఆహ్, దాంట్లో 'బ్రాడ్ పిట్టు' ఆమె ఆయన పబ్లిసిస్ట్ ఫ్రెండ్‌ని కలవడానికెళ్తది. ఆయన డౌన్‌ఫాల్ నుండి ఆమె ఒక ఆర్టికల్ రాస్తది. ఆర్టికల్ రాసినప్పుడు సో, ఈ సినిమా కథ ఒక ముక్కలో చెప్పాలంటే, అప్పుడు హాలీవుడ్ సైలెంట్ సినిమాలు తీసేవారు. 1920స్‌లో యాహ్! లేట్ 1920స్‌లో హాలీవుడ్ సైలెంట్ సినిమాలు తీసేవారు. దాని తర్వాత సౌండ్ ఫిల్మ్ అంటే టాకీస్ గదా! సో, సైలెంట్ మూవీస్ టు టాకీస్ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. సో, అప్పట్లో 'బ్రాడ్ పిట్' ఒక విపరీతమైన ఒక హ్యూజ్ సూపర్ స్టార్ అంటే సైలెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు. దాని తర్వాత ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ అంటే ఈ టాకీ ఆడియన్స్ కొత్త ఆడియన్సు సారీ ఆడియన్స్ టేస్ట్ చేంజ్ అయిన తర్వాత ఆయనొచ్చారనమాట. అంటే ఆయన సినిమాలు చూసినారు. ఆయన ఒక సీన్ ఉంటది. ఆయన థియేటర్‌కెళ్తారు. థియేటర్‌కెళ్ళిన తర్వాత జనాలందరూ నవ్వుతున్నారు. ఆయనకి లైక్ పిచ్చి కోపమొస్తది. ఆయనకేమి అర్థమవ్వదు. సో, ఇక్కడ ఒక సీన్ ఉంటది. ఆమె పేరేంటి? 'క్యాథరిన్ వాటర్సన్' నో. ఆహ్, ఇక్కడ 'ఎలినోర్' అంటే ఎవడ్రా? 'ఎలినోర్' అంటే ఎవరు? ఒక్క నిమిషం. నేనిప్పుడే చెప్తాను మీకు. ఆమె పేరేందో నాకు తెలీదు. ఆ! ఓకే. ఇప్పుడు 'బ్రాడ్ పిట్' గారు అండ్ 'జీన్ స్మార్ట్' అనేది 'జీన్ స్మార్ట్' ఆమె కూడా చాలా ఫేమస్ యాక్ట్రెస్ ఆమె. సో, ఈ సీన్‌లో ఏం జరుగుతదంటే ఆమె ఒక ఆహ్, 'జీన్ స్మార్ట్' ఒక పబ్లిసిస్ట్ అనమాట. పబ్లిసిస్ట్ అంటే తెలుగు ఫిల్మ్ టర్మ్స్‌లో చెప్పాలంటే పీఆర్ఓ. ఇప్పుడు మన ద లేట్ 'బిఏ రాజు' గారు లేకపోతే ఇప్పుడు ఐ థింక్ 'మెగా ఫ్యామిలీకి' 'వంశీ కాకా' అని ఒకడుంటాడు. సో, వీళ్ళందరూ ఉంటారు గదా! సో, బేసిక్‌లీ ఇలాంటి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు 'తారక్' గారు పీఆర్ఓ వచ్చి లేకపోతే 'చరణ్' గారు పీఆర్ఓ వచ్చి వాళ్ళ గురించి వాళ్ళ స్టార్డమ్ మీదనే అరే! నీ స్టార్డమ్ పోతున్న ఆర్టికల్ రాస్తే వాళ్ళని కన్ఫ్రంట్ చేస్తే ఎలా ఉంటదంటే అలా ఉంటది ఈ సీన్. బట్ ఈ సీన్ నాకెందుకు నచ్చేదంటే నేనెందుకు చెప్తున్నానంటే 'బ్యాబిలాన్' అనే సినిమాలో ఆ సీన్‌లో 'బ్రాడ్ పిట్' అడుగుతాడు. "ఏంటి నువ్వెట్లా రాసావు? నాకేం అర్థం అవ్వట్లేదు. మొన్న మేము థియేటర్‌కెళ్ళినప్పుడు జనాలంతా నవ్వుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు." ఆమె చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ నేను సినిమాలో ఎంటర్ అవుదాం అనేది లైక్ ప్యాషన్‌తో చేస్తున్నా, చాలా ఇష్టంతో చేస్తున్నా. బట్ ఆమె చెప్పే
విధానం బట్టి నేను అసలు అలాంటిది ఏం అసలు నా దిమ్మి తిరిగిపోయింది. అంటే ఆమె ఏం చెప్తదంటే, "నువ్వొక విషయం అర్థం జేసుకోవాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం అయిపోతది. కానీ ఇలాంటి ఇండస్ట్రీలో ఉండే ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నీ స్టార్డమ్ ఎప్పుడు పోయుండొచ్చు. నీ స్టార్డమ్ పోయింది. కానీ నువ్వు చచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఒక క్లాస్‌లో వెళ్ళే కొద్దీ ఎవడైనా రిసర్చ్ జేసినాడనుకో ఆయన పేరేంది? 'జాక్ కాన్రాడ్' ఇది సినిమాలో 'బ్రాడ్ పిట్' గారి పేరు. 'జాక్ కాన్రాడ్' అనే ఒక మనిషి మళ్ళీ స్క్రీన్ మీద మళ్ళీ కనిపిస్తాడు. నువ్వు మళ్ళీ బ్రతుకుంటావు. అండ్ యూ విల్ బీ అలైవ్ అగైన్. అండ్ ఆ జనరేషన్ తర్వాత లేకపోతే ఆ జనరేషన్ ఆహ్, దాని తర్వాతొచ్చే జనరేషన్ ఏదైతే ఉందో, నువ్వు ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు. అది ఈ ఇండస్ట్రీలో ఉండే గొప్పతనం. అంటే ఆమె ఏం చెప్తుందంటే, నీ స్టార్డమ్ ఉన్నా పోయినా ప్రస్తుతానికి నువ్వు ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ మీదే ఇమ్మోర్టలైజ్ అవుతావు. అదే మన ఇండస్ట్రీ గొప్పతనం అని ఆమె చెప్పిన మాట తర్వాత నాకు లైక్ లిటరల్లీ ఐ వాస్ లైక్ అరే! నా కెరియర్‌కి లైక్ వేరే అర్థం వచ్చింది. బికాజ్ అది కూడా నిజం అవుతది. ఇప్పుడు నేను రేపో మాపో నేను ఒక తెలుగు సినిమా తీసానండి. ఆ తెలుగు సినిమా తీసే కొద్దీ జనాలు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, "అరె! మీకు ఆ సినిమా గుర్తుందారా దాంట్లో తేజరావు హీరో. అరే! ఆ సినిమాలో భలే చేశాడే." ఆ! అంటే తరాలు అంటే అప్పుడు సినిమా వచ్చే ఆడియన్స్ కానివ్వండి, దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆడియన్స్ గానివ్వండి, మన 'నువ్వు నాకు నచ్చావు' సినిమా మేము ఎట్లా చూస్తామో జనరేషన్ తర్వాత జనరేషన్స్, నా సినిమా గూడా అలాగే జనాలు మళ్ళీ మళ్ళీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ సారీ ఐ కంప్లీట్‌లీ లాస్ట్ మై ట్రైన్ ఆఫ్ థాట్. బట్ యాహ్! సినిమా స్ బేసికలీ సినిమా అట్లుంటది. సో ఇదంతా నేనెందుకు జెప్పానంటే, ఒక ముక్కలో జెప్పాలంటే, 'ట్రిపుల్ ఆర్' అనే ఒక సినిమా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జస్ట్ ఎంటర్‌టైనింగ్ అండి. ఇట్స్ సో ఎంటర్‌టైనింగ్. 3 గంటలు ఇంత త్వరగా అయిపోతదనేది ఎవ్వడు అనుకోడు. అండ్ ఇప్పుడు ఇది అమెరికన్ ఆడియన్స్‌కి దక్కింది గదా! ఇప్పుడు వాళ్ళు గూడా కొంత గొప్పో ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు. అండ్ దే వాంట్ టు లైక్ లెర్న్ మోర్ అబౌట్ టాలీవుడ్ అండ్ ఐ గెస్ మన ఇండస్ట్రీ గురించి. సో, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటది. బికాజ్ కొన్ని సంవత్సరాలు మేము తీసే తెలుగు సినిమా గూడా అది చాలా పెద్ద సినిమా అవుతది. హాలీవుడ్ స్టూడియోతో మేము చేయగలుగుతాం. అండ్ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఎవరైతే ఉన్నారో తెలుగు ఆడియన్స్ ఒకటే కాదు, అమెరికన్ ఆడియన్స్ ఒకటే కాదు, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సినిమా మేము తీసుకొస్తున్నాం. అండ్ మీ అందరికీ నచ్చుద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ యాహ్! సో that is the reason why the movie has become so successful. Just it's pure entertainment. Shut off your brains and just ఆ సినిమా చూడడం. సో యాహ్! ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఈరోజు గూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. సో చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. ఎంతైనా పాట గదా! అండ్ ఆ పాట ఓ ముక్కలో చెప్పాలంటే 'ట్రిపుల్ ఆర్' గురించి ఆ పాటే హైలైట్. మిగతాది ఏదైతే వస్తదో అది బోనస్. ఒక ముక్కలో నాకైతే అట్లా అనిపించింది. సో యాహ్! అండ్ దెన్ నంబర్ 3 అండ్ మొత్తానికి దీన్ని కంక్లూడ్ చేయనీకి ఇది ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ లాగా అనిపిస్తది. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు ఇదే మేము కూడా చెప్తాం. 'ట్రిపుల్ ఆర్' సక్సెస్ చూడడానికి ఏ తెలుగోడికైనా చాలా గౌరవంగా ఉంటది. బట్ అట్ ది సేమ్ టైమ్ నాకు కొంత గొప్పో బాధేసింది. ఎందుకంటే ఇందాకడ పాడ్‌కాస్ట్ స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు మేము మాట్లాడుకునే టాపిక్స్. నువ్వు తీరా చూస్తే ఎవరైనా మంచి కమర్షియల్ డైరెక్టర్‌లు ఉన్నారంటే పెద్దగా ఎవరు లేరు. మన బిగ్ 3 తప్ప అంటే 'రాజమౌళి' గారు, 'త్రివిక్రమ్' గారు, 'సుకుమార్' గారు తప్ప నువ్వు తీరా వెనకాల చూస్తే ఎవడు లేడక్కడ. అండ్ నేనొకటి సింపుల్‌గా చెప్తానండి. ఎందుకంటే నా ఆశ అంటే చేంజ్ రికగ్నిషన్ రావడానికి చాలా సేపు పడతది. బట్ కేవలం మేము ఆ ఏజ్ గోల్డెన్ ఎంటర్‌టైనర్స్‌లో మేము ఇదే మనకు జరుగుంటే ఐ థింక్ ఇండస్ట్రీ డెఫినెట్‌లీ వేరే ప్లేస్‌లో ఉండేది. ఇప్పుడు అంటే ఎంతకి అవ్వాల్సిన ఒక పని అయ్యిందనేదే నేను సంతోషపడుతున్నాను. బట్ సేమ్ టైమ్ నాకు కొంచెం బాధేసింది. ఎందుకంటే నేను చెప్తా. ఆన్లీ 2000, 2010స్‌లో కమర్షియల్ సినిమా డైరెక్టర్లు నేను నేను పేర్లు చెప్తా. 'ముత్యాల సుబ్బయ్య' ఆయన 'అన్నయ్య' సినిమా తీశారు. 'ఎస్.ఎస్. రాజమౌళి', 'త్రివిక్రమ్',
పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, సుకుమార్, వివి వినాయక్, గోపిచంద్ మన్లేలి, కృష్ణవంశీ, వంశీ పైడిపల్లి, కోటాల శివ, విఎన్ ఆదిత్య, దశరథ్, గుణశేఖర్, డైరెక్టర్ వీరశంకర్, మన గుడుంబ శంకర్ తీసిన ఒక సినిమా, డైరెక్టర్ వీరపోట్ల. ఈయన బిందాస్ అండ్ రగడ సినిమా అండ్ దూసుకెళ్తా తీసిన ఒక డైరెక్టర్. పరశురామ్, సురేందర్ రెడ్డి, శ్రీను వైట్ల, అనిల్ రవిపొడి, ఏ కరుణాకర్ అండ్ శ్రీకాంత్ అద్దాల. ఈ పేర్లు అని చెప్తుంటే అరే వీళ్ళందరూ ఉన్నారా ఇండస్ట్రీలో అంటే యా డెఫినెట్లీ మీకు తెలిసే ఉంటుంది. కానీ ఒక మొక్కలో చెప్పాలంటే 2015 వచ్చేసరికి అప్పుడు అది ఎలా చెప్పాలి, మేబీ ఒక ఎపిసోడ్ చెప్పాను కానీ మరొకసారి చెప్పా. మీరు 2014 అనే ఇయర్ చూస్తే ఆ ఇయర్ చాలా క్రూషియల్ తెలుగు సినిమాకి. ఎందుకంటే ఆ ఇయర్‌లో చాలా క్లాసిక్ అంటే రీవాచ్ వాల్యూ ఉన్న సినిమాలు వచ్చాయి. బట్ అప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద చేంజ్ వచ్చింది. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ బ్రహ్మానందం గారి లైక్ డౌన్‌ఫాల్ అక్కడే స్టార్ట్ అయింది. బికాజ్ జనాలు మన శ్రీను వైట్ల గారు చేసిన ఒక ఫార్ములా, ఆ 'బకరా' ఫార్ములా అన్ని సినిమాలు ఏ యాక్షన్ సినిమాలో, కామెడీ సినిమాలో అన్నీ అదే రకంగా వస్తున్నాయి. ఫన్నీ విషయం ఏంటంటే 'ఆగడు' అనే సినిమా వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. వారం తర్వాత 'లౌక్యం' సినిమా వచ్చింది. ఇద్దరు సినిమాలో బ్రహ్మానందం గారున్నారు. వాడు 'ఆగడు' డిజాస్టర్ అయింది. 'లౌక్యం' సూపర్ హిట్ అయింది. అండ్ ఫన్నీ ఎనఫ్ 'గోపీచంద్' గారి లాస్ట్ హిట్ మూవీ అది. సో 'లౌక్యం'కొచ్చేసరికి సో 'లౌక్యం'కొచ్చేసరికి ఆహ్, అదొకటే పని చేసింది. కానీ దాని తర్వాత నువ్వు ఏదైనా సినిమా తీసుకోండి. బ్రహ్మానందం గారు దాంట్లో ఏ సినిమా ఉన్నా అంటే ఆయన ఉన్నారంటే పెద్దగా ఏవి ఆడలేదు. బికాజ్ అదే అదే రొట్ట కామెడీ, అదే ఆయన తీసుకురావడం, అదే ఆయన్ని బకరా చేయడం, అదే ఎవడో ఒకడిని ఆయన్ని లాగిబెట్టి కొట్టడం, చెంప మీద లాగిబెట్టి కొట్టడం. సో, ఇవన్నీ జరగడం వల్ల డెఫినెట్‌లీ అంటే జనాల టేస్టులు మారిపోయినాయి. సో, ఆ టేస్టులతో పాటు అరే! మేమింక ఈ రొటీన్ రొట్ట కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు మేము చూడంరా భయ్! మీ సావు మీరు సావండి అని చెప్పి నేనెప్పుడు చెప్తాను. 'ముత్యాల సుబ్బయ్య', 'పూరి జగన్నాథ్', 'వివి వినాయక్', 'కృష్ణవంశీ', 'వంశీ పైడిపల్లి', 'కొరటాల అంటే 'వంశీ పైడిపల్లి' పక్కన పెడతాం. అది 2018 సారీ. 'ముత్యాల సుబ్బయ్య', 'పూరి జగన్నాథ్', 'వి వినాయక్', 'కృష్ణవంశీ', 'విఎన్ ఆదిత్య', 'దశరథ్', 'గుణశేఖర్', 'వీరశంకర్', 'వీరపోట్ల', 'పరశురామ్', 'సురేందర్ రెడ్డి', 'శ్రీను వైట్ల', 'కరుణాకరన్' అండ్ 'శ్రీకాంత్ అద్దాల'. వీళ్ళందరూ షెడ్‌కెళ్లారండి. వీళ్ళందరూ షెడ్‌కెళ్లారు. అండ్ వాళ్ళు షెడ్‌కెళ్ళేసరికి మీరు తీరా చూస్తే ఇప్పటి వరకు వాళ్ళకి హిట్ కొట్టలేదు. అదర్ దెన్ 'వివి వినాయక్' అండ్ 'పరశురామ్'. ఎందుకంటే 'వివి వినాయక్' 'ఖైదీరాబాద్ 250' రీమేక్ చేసి అది 'చిరంజీవి' 10 సంవత్సరాల తర్వాత ఉన్నొచ్చే హైప్‌తో అది ఎలాగో ఆడింది. ఫాన్స్ అరే! మా అన్నయ్య, మా దేవుడు మళ్ళొచ్చాడురా స్క్రీన్ మీద చూడడం అనే ఆనందంతో ఆ సినిమా అట్లా ఆడింది. కానీ దాని తర్వాత డైరెక్ట్ చేసిన 'ఇంటెలిజెన్స్' సినిమా అది డిజాస్టర్ అయింది. దానికి ముందొచ్చిన సినిమా మన 'అఖిల్ ద పవర్ రుజువు' అది కూడా డిజాస్టర్ అయింది. దాని తర్వాత 'పరశురామ్', 'గీతా గోవిందం' అనే సినిమాతో ఆయన రెలెవెంట్ అయ్యారు. కానీ 'సర్కారు వారి పాట'తో అందరిని మోసం చేసాడు. అది ఇంకోటి. 'శ్రీను' ఎట్లా చెప్పాలంటే 'ఆగడు'తో మొదలైతే ఆఖరికి 'అమర్ అక్బర్ యాంథనీతో' పాటు మొత్తం వాళ్ళు ఎత్తేసారు. జనాలకి అరే! మాకొద్దురా బాబు అని చెప్పి. సింపుల్‌గా ఏం చెప్పాలంటే కాలంతో పాటు నువ్వు టైంకి కూడా అప్‌డేట్ అవ్వాలండి. కానీ నువ్వు అప్‌డేట్ అవ్వకపోతే ఏమవుతది? నువ్వు అవుట్‌డేటెడ్ అవుతావు. అండ్ ఈ డైరెక్టర్లందరూ వాళ్ళకి ఒకప్పుడు సినిమా మీద ఉండే ఒక గ్రిప్ ఆర్ క్రియేటివిటీ పెద్ద సినిమాలు చేయడం, పెద్ద హిట్‌లు కొట్టడం అయన్నీ పోయినాయి. సో, తీరా చూస్తే ఇప్పుడు 3 డైరెక్టర్లు దాని గురించి. 'రాజమౌళి', 'త్రివిక్రమ్', 'సుకుమార్'. దాని తర్వాత వరుస వెనకాల చూస్తే ఇంకో ముగ్గురని మేము చెప్పుకోవచ్చు. 'కొరటాల శివ', ఎక్స్‌క్లూడింగ్ 'ఆచార్య', 'బోయపాటి శ్రీను' అండ్ 'అనిల్ రావిపూడి'. ఈ ఆరుగురే ఉన్నారు. తీరా చూస్తే అప్పట్లో నేను ఇందాకడ చెప్పిన డైరెక్టర్ల పేరు ఎన్నో అద్భుతమైన కమర్షియల్ సినిమాలొచ్చేవి. కానీ ఇప్పుడన్నీ తగ్గిపోయాయి. ఎందుకంటే ఎవరు మంచి డైరెక్టర్లు లేవు. అందరూ షెడ్‌కెళ్ళిపోయారు. సో, నీకు పలానా సంవత్సరంలో నీకుండే పెద్ద సినిమాలు లేకపోతే మంచి కమర్షియల్ సినిమాలు ఇంక వీళ్ళే తీయాలింక. ఇప్పుడు వాళ్ళ సినిమాలు కూడా పోతే ఇంక వచ్చేది బొంగు. అది బేసిక్‌లీ. సో, అందుకే నేను ఫీల్ అవుతున్నా. పీకింగ్ అనే ఆహ్, ఇప్పుడు తెలుగు సినిమా పీక్ అయ్యే స్టేజ్ నీకు గ్లోబల్ రికగ్నిషన్‌కొచ్చేసరికి ఈ కమర్షియల్ సినిమాలు లైక్ ది అమౌంట్ ఆఫ్ కమర్షియల్ మూవీ డైరెక్టర్స్ వెస్టర్న్ ఆడియన్స్‌కి అప్పీల్ చేసేది లిటరల్లీ సున్నా. ఒక 'రాజమౌళి' తప్ప. అండ్ ఇంకోటి ఇందాకడ చెప్పినాడు. వాళ్ళకి 'రాజమౌళి' తెలుసు. అండ్ ఈ న్యూ ఏజ్ డైరెక్టర్ గాళ్ళు ఎవ్వరు కమర్షియల్ మూవీ డైరెక్టర్స్ కాదు. మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళకి సినిమా తీస్తున్నా దాని తర్వాత వాళ్ళు మొత్తం ఎత్తేస్తారు. బట్
బిగ్గెస్ట్ ఏంటంటే ఈ న్యూ ఏజ్ డైరెక్టర్‌లో ఓకే. మేబీ ఎక్కడెక్కడో 1-2 హిట్స్ వాళ్ళు కొట్టొచ్చు. కానీ వాళ్ళకి కన్సిస్టెన్సీ లేదు. 'వివి వినాయక్' అండ్ 'వివి వినాయక్' అండ్ 'శ్రీను వైట్ల'కుండే 'రాజమౌళి', 'త్రివిక్రమ్' యాహ్! 'రాజమౌళి', 'త్రివిక్రమ్' వాళ్ళకుండే అండ్ ఒక ఒక రకంగా చూస్తే 'వంశీ బైడోలి' గూడా వాళ్ళకుండే కన్సిస్టెన్సీ అండ్ ఒకప్పుడు 'పూరి జగన్నాథ్' వాళ్ళకుండే కన్సిస్టెన్సీ ఏ కమర్షియల్ డైరెక్టర్‌కి లేదు. ఒక్కటి తర్వాత ఇంకోటి వరుస పెట్టి హిట్లు కొట్టారు. ఒక 5, 4 'శ్రీను వైట్ల' అయితే ఆల్‌మోస్ట్ ఒక 8-9 ఫిల్మ్స్ వరుసగా. అండ్ 'వివి వినాయక్' కూడా. సో, వాళ్ళ దగ్గర ఈ కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు నేను న్యూ ఏజ్ డైరెక్టర్‌ల పేరు చెప్తానండి. మీకెవరికైనా అనిపిస్తే మీరు నాకు చెప్పండి. దీని తర్వాత మేము క్లోజ్ చేస్తాం. న్యూ ఏజ్ డైరెక్టర్స్ అయితే 'వినాంత్ ఆనంద్ తోజు' 'మిడిల్ క్లాస్ మెలోడీస్' తీసిన ఒక సినిమా. 'వెంకటేష్ మహా' 'కేరవ్ కంచర్ పలవ్' అండ్ 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపసి' తీసిన ఒక డైరెక్టర్. 'సంకల్ప్ రెడ్డి' బెస్ట్ నోన్ ఫర్ 'ఘాజీ' అండ్ 'అంతరిక్షం 9000'. 'సుధీర్ వర్మ' బెస్ట్ నోన్ ఫర్ 'స్వామి రారా' అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ మూవీస్. 'తరుణ్ భాస్కర్' 'పెళ్లి చూపులు' అండ్ 'ఈ నగరానికి ఏమైంది'. 'మద' అని ఒక సినిమా ఉంటది. ఆమె పేరు నేను మర్చిపోయాను. బట్ షీ ఈస్ ఎ ఫీమేల్ డైరెక్టర్. 'చందు మొండెట్టి' 'కార్తికేయ' అండ్ 'కార్తికేయ 2' తప్ప ఏమీ ఆడలేదు. 'నాగ్ అశ్విన్', 'ఎవడే సుబ్రహ్మణ్యం' అండ్ 'మహానటి' ఇద్దరు హిట్ అయ్యి ఇప్పుడు ప్రాజెక్ట్‌కే తీస్తారు. 'హను రాఘవపొడి' ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలుసు 'సీతారామం' నాకెంత ఇష్టమో. 'రవికాంత్ పెరుపు' మేడ్ డెబ్యూ విత్ 'క్షణం' మూవీ అండ్ దెన్ మేడ్ 'కృష్ణ అండ్ హిస్ లీలా' అండ్ 'పాండమిక్' విత్ సిద్దు జొన్నలగడ్డ. 'వెంకీ యాట్లూరి' డైరెక్టర్ ఆఫ్ 'తొలి ప్రేమ 2018' విత్ వరుణ్ తేజ్ అండ్ దెన్ మేడ్ 'మిస్టర్ మజ్ను' అండ్ దెన్ రీసెంట్‌గా 2021లో 'రంగ్ దే' అనే సినిమా 'నితిన్ అండ్ కీర్తి సురేష్‌తో. 'వేణు ఉడుగుల' 'నీది నాది ఒకే కథ' విత్ శ్రీ విష్ణు అండ్ దెన్ రీసెంట్‌గా 'విరాట పర్వం' విత్ సాయి పల్లవి అండ్ రానా. 'శైలేష్ కొలాను' హిట్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన వెంకటేష్‌తో 'వెంకితో' సినిమా తీస్తారు. నేను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. 'ప్రవీణ్ సత్తారు' అసలు ఈయనకి హిట్లున్నాయో లేదో నాకు డౌట్లు లేవు గానీ అది పక్కన పెడదాం. 'రవికిరణ్ కొల్లా' డైరెక్టర్ ఆఫ్ 'రాజువారి రాణి గారు' అండ్ షో రన్నర్ ఆఫ్ 'అశోకవానంలో అర్జున్ కళ్యాణం'. అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే రాశారు. అండ్ మొత్తం ఆయన చూసుకున్నారనమాట. 'వెంకి కుడుమల' డైరెక్టర్ ఆఫ్ 'ఛలో' అండ్ 'భీష్మ' మూవీస్. ఫైనల్‌గా వివేక్ ఆత్రేయ డైరెక్టర్ ఆఫ్ 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారు ఎవర్రా' అండ్ రీసెంట్‌గా 'అంటే సుందరానికి'. ఈ నేను ఇప్పటివరకు చెప్పిన పేరు లిస్ట్‌లో మీకు ఒక్కడైనా మంచి కమర్షియల్ సినిమా తీయగలిగి ఒక్క పేరైనా మీరు విన్నారా? ఒక్క పేరైనా సరే. ఎవడైనా 'వెంకి కుడుముల' అంటే నేనొచ్చి ఆడ కొడతాను. పక్కా నేను చెప్తున్నా. ఎందుకంటే 'చలో' అయితే బావుంటది. కానీ 'భీష్మ' చూసేసరికి అసలు అతి దరిద్రమైన సినిమా అని నేను ఆ టైంలో చూడలేదు. ఆ సినిమా చూసి నాకు పిచ్చిలేసి నా సొంత కథ నాకు రాయడం అనేది నాకంత నాకంత కోపం వచ్చింది ఆ సినిమా చూసేసరికి. సో, నేను ఈ చెప్పే పేర్లలో ఓకే. వీళ్ళు బేసిక్‌గా మన మంచి కమర్షియల్ సినిమాలు తీయడం అనేది అది ఎవడు చేయడు. ఇప్పుడు జనాలు ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగు సినిమా అనేది నాకు తెలిసినంత వరకు ఒక సెక్షన్ ఆడియన్స్ ఉందండి. కమర్షియల్ సినిమాని ఇష్టం ఉండేవాళ్ళు నాలాంటోళ్ళు. కమర్షియల్ సినిమాని ద్వేషించే వాళ్ళు అలాంటి అరే ఎంతసేపురా వాళ్ళు ఎంతసేపు తొడగొడతారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఎంతసేపు ఇలాంటి సినిమాలు తీస్తారని చెప్పి. కానీ న్యూ ఏజ్ డైరెక్టర్ గారు వాళ్ళేమో ప్రపంచాన్ని మార్చే సినిమాలు తీస్తున్నారా లేదా ఏం తీయట్లేదు. వాళ్ళు ఒక సినిమా తీస్తారు. దాని తర్వాత వాళ్ళు ఎక్కడో పోతారు. వాళ్ళు మళ్ళీ రారు. అంటే కన్సిస్టెన్సీ లేదు. అదే ప్రాబ్లమ్. ఇంకోటి వాళ్ళేమో మంచి కామెడీ సినిమాలు తీస్తారా? మంచి యాక్షన్ సినిమాలు తీస్తారా? మంచి రొమాంటిక్ సినిమాలు తీస్తారా? అంటే 'సీతారామం' ఎక్సెప్షన్ అనుకో. మంచి థ్రిల్లర్ సినిమాలేమైనా తీస్తారా? దానికి కేర్ ఆఫ్ అడ్రెస్ ఇప్పుడు 'అడివిశేష్' ఆహ్, అయ్యాడు. అండ్ ఆయన డైరెక్టర్ కాదు. యాక్టర్ అండ్ రైటర్ ఆయన. సో నువ్వు క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్స్ జూస్తే, నువ్వు తీసే విధానం, ఉండే డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవ్వరూ లేరు. మొన్న సంక్రాంతికొచ్చిన 'గోపిచంద్ మల్లేలు' గారు. ఆయన ఒక యావరేజ్ కమర్షియల్ మూవీ డైరెక్టర్. ఆయన మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ 'రవితేజ' గారితో తీస్తే అవి హిట్ అవుతాయి. అండ్ ఐ యామ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్. 'పండగ జేష్కో' సినిమా హిట్ అయిందో లేదో నాకు తెలీదు గానీ, 'బాడీగార్డ్' ఆడలేదు. అండ్ ఇంకో సినిమా ఏంటి 'విన్నర్' అది ఫ్లాప్ అయింది. 'వీరసింహారెడ్డి' ఎందుకు ఆడిందంటే కేవలం ఫ్రికింగ్ సంక్రాంతి అడ్వాంటేజ్ వల్లనే.
సో, అది అది వేరే విషయం. ఇంకోటి 'బాబీ'. 'బాబీ' తీసిన సినిమా నాకొక్కటే నచ్చింది 'పవర్'. తీరా చూస్తే 'సర్దార్ గబ్బర్ సింగ్' ఫ్లాప్. 'జై లవకుశ' ఆడలేదు. 'వెంకీ మామ' అసలు మరొకసారి చెప్తా. 'వెంకీ మామన్' సినిమా హిట్ అయిందంటే లైక్ మనం ఎంత ఆశ్చర్యపోవాలంటే అంత ఆశ్చర్యపోవాలి. అదొక్కటే నేను చెప్పగలను. అదే రీసెంట్‌గా 'వాల్తేరు వీరే' ఎందుకంటే డ్యూ టు ఫెస్టివల్ అడ్వాంటేజ్. ఓకే. సో, నేనేం చెప్తున్నానంటే మంచి కమర్షియల్ సినిమాలు, మంచి కమర్షియల్ మూవీ డైరెక్టర్సు వరుసగా అన్నీ పోయాయి. అండ్ ఈ న్యూ ఏజ్ డైరెక్టర్ గాళ్ళు వాళ్ళేమైనా కొత్తదనం తీసుకొస్తున్నాం. వాళ్ళు జేసేది ఏమి లేదు ఈడ పెద్దగా. నాకెవరైనా ప్రామిసింగ్ అనిపిస్తా అంటే కొన్ని పేర్లు చెప్తా. 'శ్రీనివాస్ అవసరాలు', 'ఊహలు గుసగుసలాడే' అండ్ 'జో అచ్యుతానందం'. మళ్ళీ నాగశౌర్యతో ఇంకో ఆయనేదో సినిమా తీసినారు. కానీ కేవలం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉండే ఒక సినిమా కెరీర్‌లో 10 సంవత్సరాల్లో 3 సినిమాలు తీశాడు డైరెక్టర్‌గా. అంతే. సో, జైగాంటిక్‌గా. దాని తర్వాత నాకెంతో ఇష్టం ఉన్న ఒక డైరెక్టర్. ఆయన తెలుగు సినిమాలు చేయడం కాకుండా ఇప్పుడు బాలీవుడ్‌కెళ్లారు. 'యానిమల్' వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నం కోరుకుంటాం. బట్ అది 'సందీప్ రెడ్డి వంగ'. ఆహ్, సో, ఐ ఐ లవ్ హిమ్. ఒకప్పుడు 'మహేష్ బాబుతో' సినిమా చేయాల్సింది. 'మహేష్ బాబు' వద్దన్నారు. ఐ హోప్ ఆయన రిగ్రెట్ చేస్తారు. బట్ ఆయన మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నా. 'ప్రభాస్‌తో 'స్పిరిట్' అనే సినిమా వస్తుంది. చాలామంది మర్చిపోయి ఉంటారు. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ థట్. 'ప్రభాస్' ఒక కాకి డ్రెస్ ఏసుకోవడం అనేది ఫస్ట్ టైమ్ ఆయన కెరీర్‌లో చూడడం అనేది మేమందరం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. 'నాగ్ అశ్విన్' గురించి నేను ఒకటే చెప్తానండి. ఇది ప్రతి డైరెక్టర్ జేస్తాడు. 'సుజీత్‌ని' జూసాం. 'రాధాకృష్ణ కుమార్‌ని' జూసాం. 'పరశురామ్‌ని' జూసాం. హ్మ్. నేనేం జెప్తున్నానంటే 'నాగ్ అశ్విన్' 'ఎవడే సుబ్రమణ్యం' తీశాడు. దాని తర్వాత 'మహానటి'తో నేషనల్ అవార్డ్ గెలిచారు. కానీ నువ్వు ఇండియాతో బిగ్గెస్ట్ స్టార్ సినిమా చేసినావంటే అది కంప్లీట్ వేరే విషయం. కాన్ఫిడెన్స్ ఎందుకుండాలంటే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత 'వైజయంతి' మూవీస్ ఉన్నారు కదా! బట్ అట్ ద సేమ్ టైమ్ ఏమైనా తేడా కొట్టిందనుకో నాకు అదే నాకు డౌటేసిందండి. అంటే నువ్వు ఒక ట్రాన్సిషన్ చేసేటప్పుడు ఫ్రమ్ స్టార్స్ టు సూపర్ స్టార్స్‌కి నువ్వు ఆ ట్రాన్సిషన్ చేసే కొద్దీ ఆ సినిమా కంప్లెక్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కంప్లీట్‌గా మారిపోతాయి. అండ్ ప్రాజెక్ట్‌కే వచ్చేసరికి 'డానీ సాంచెజ్ లోపెజ్' అదే 'మహానటి' తీసిన సినిమాటోగ్రాఫర్. ఆయన సినిమా చేసినారని నేను అనుకున్నా. అది తీరా చూసేసరికి ఇప్పుడు ఆయన పేరు పలకడం అనేది నేను పలకలేనండి. ఆయన ఐ థింక్ సెర్బియా నుండి ఒక కెమెరామాను. ఆయన పేరు పలకాలంటే నాకేం లేదు. టంగ్ ట్విస్టర్ లాగా ఉంటది ఆయన పేరు. నో అఫెన్స్ టు హిమ్. బట్ సెర్బియాలో పేర్లు అట్లాగే ఉంటాయి. పేరు చెప్పుకోవడానికి ఏముంది. దాని తర్వాత ప్రొడక్షన్ డిజైనరు. అంటే ఆయన మంచిగానే చేస్తారు. కానీ మొన్నొచ్చిన అప్‌డేట్‌కి టైర్ కోసం అరె! వీళ్ళు ఇంత ప్రయత్నం చేశారు. అందరూ వరుస పెట్టి ట్రోల్ చేశారు. అప్‌డేట్ అంటే టైర్ చూపిస్తా ఏంట్రా? ప్రొడక్షన్ డిజైనర్ గురించి పెద్దగా వినలేదు. ఆ తర్వాత మ్యూజిక్ తీరా చూస్తే ఐ థింక్ 'మిక్కీ జే మయర్.' సో, ఈ సినిమా గురించి నువ్వు ఎక్సైట్ అవ్వాలంటే 'ప్రభాస్', 'దీపిక పడుకోన్', 'అమితాబ్ బచ్చన్' గారు వీళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాత నాకు బాగా ఇష్టమైన హీరోయిన్ 'దిశా పటాని.' ఎందుకిష్టమని ప్లీజ్ నన్నడగకు. ఇవ సో, తీరా జూస్తే లైక్ యూ వుడ్ గెట్ ఎక్సైటెడ్. బట్ అదొకటే భయం. బికాజ్ ఇప్పటి వరకు 2 సార్లు 2 డైరెక్టర్ గాళ్ళు ఆల్రెడీ పులిహార కలిపారు. ఇంకొకసారి జరగకూడదనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాని తర్వాత 'హను రాఘవపూడి.' ఒక్క సినిమా చాలండి. ఒకడు హేటర్ టు ఫ్యాన్ అయిపోవడానికి. 'సీతారామంతో' 'హను రాఘవపూడి' అదే జేశాడు. సో, ఆయన నెక్స్ట్ ఏ సినిమా ఉంటే ఫస్ట్ షో ఎళ్ళను గానీ ఖచ్చితంగా చూసా. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా. దాని తర్వాత 'రవికిరణ్ కొల్లా.' మ నాకెవరైనా లైక్ మోస్ట్ ప్రామిసింగ్ డైరెక్టర్ కనిపిస్తారంటే నాకెందుకో తెలీదండి. నాకు 'విలేజ్' మూవీస్ అంటే చాలా ఇష్టం. 'విలేజ్' మూవీస్ ఎందుకంటే మేబీ ఆ సినిమాలో ఉండే వైబ్ బట్ ఆ విలేజ్ లైఫ్‌ని క్యాప్చర్ చేసిన ఒక డైరెక్టర్ ఐ థింక్ హి ఈస్ ఫ్రమ్ రాజమండ్రి. 'రవికిరణ్ కొల్లా.' ఐ లవ్ హిస్ 'రాజావారు రాణిగారు' సినిమా చాలా స్లోగుంటది. సినిమా అంతగా నచ్చలేదు గానీ, వాళ్ళు తీసుకునే వైబ్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది. పాటలు కూడా చాలా బావుంటాయి. 'అశోకవనంలో అర్జున్ కళ్యాణ్‌లో' లవ్ దట్ మూవీ. ఫెంటాస్టిక్. అంటే క్లీన్ ఫ్యామిలీ మూవీస్ దట్ ఆర్ రిలేటబుల్ అని తీసే ఒక వ్యక్తి 'రవికిరణ్ కొల్లా.' సో, నాకు చాలా హి ఈస్ మోస్ట్ ప్రామిసింగ్ నా ఐస్‌లో. ఐ అబ్సల్యూట్‌లీ లవ్ హిమ్.
అండ్ ఆ ఇంటర్వ్యూలో కూడా చూసే కొద్దీ ఆయన మాట్లాడే విధానం, ఆయన చెప్పే విధానం వెరీ వెరీ గుడ్. వెరీ మంచి క్లారిటీ ఉన్న ఒక అబ్బాయిలాగా కనిపిస్తాడు ఆయన. ఆ తర్వాత మిగతా అందరూ చూస్తే దే హావ్ టు ప్రూవ్ దెమ్‌సెల్వ్స్. సో, చూడాలి. ఇప్పుడు మేము క్రాస్ రోడ్స్‌లో ఉన్నాం. కానీ ఒక్కటే చెప్తాను, చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే తెలుగు సినిమా ఎంత పేరొచ్చింది కదా! సో, వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ అది ఎక్కడెళ్తది. సో, ఇప్పుడు దీన్ని కంక్లూడ్ చేయాలంటే ఫ్యూచర్, రైజ్ అంత గురించి మాట్లాడను. ఫ్యూచర్ ఇది ఎక్కువ సేపు నేను తీసుకోను. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' వచ్చింది. అందుకే రాజమౌళి గారి పేరు తెలుసు. అంటే అందరికీ కాదు. బట్ వరుస పెట్టి కొంత గొప్ప తెలుసు. రాజమౌళి గారు అనేది ఒక ప్రత్యేకమైన ఒక వన్ ఆఫ్ వండరా? లేకపోతే ఇప్పుడు ఈ అమెరికన్ ఆడియన్స్, గ్లోబల్ ఆడియన్స్ 'ట్రిపుల్ ఆర్' చూసిన వాళ్ళు లిటరల్లీ వాళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకుంటారా? ఇన్ని కొత్త డిస్కవరీ తెలుగు సినిమాకి ఉండేసరికి. ఇప్పుడు 'ప్రాజెక్ట్ కే' వచ్చినప్పుడు ఇట్ విల్ బి బిగ్గెస్ట్ తెలుగు మూవీ ఎవర్ వచ్చేసరికి. కానీ దాని తర్వాత దాని అమ్మ మొగుడొచ్చే సినిమా వస్తుంది. 'రాజమౌళి మహేష్ బాబు' ఫిల్మ్. అది ఎనీహౌ హ్యూమంగస్ వరల్డ్ వైడ్ హైప్ అవుతది. బికాజ్ ఇప్పుడు రాజమౌళి హాలీవుడ్‌లో ఆర్ వెస్టర్న్ ఆడియన్స్‌కి బ్రేక్ త్రూ చేశారు. సో, బ్రేక్ త్రూ చేసే కొద్దీ ఆహ్, ఆఫ్‌కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్. తెలుగు సినిమా పక్కన పెట్టు. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ సినిమా. బట్ ఇప్పుడు ఈ కొత్తగా డిస్కవర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళు 'ప్రాజెక్ట్ కే'కి లేకపోతే ఇప్పుడు 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్' కూడా ఇప్పుడు మంచి, అంటే వాళ్ళకి మంచి రికగ్నిషన్ వచ్చింది. 'ఎన్టీఆర్ 30' విత్ 'కొట్టాల శివ' అండ్ 'రామ్ చరణ్ 15' విత్ 'శంకర్'. వాళ్ళు కూడా ఇదే ఉత్సాహం, లేకపోతే ఇదే ఉండే ఒక యూనో రిసెప్షన్ ఆర్ ఎంథూసియాజం వస్తదా? నాకు అదే ఈ మిలియన్ డాలర్ క్వెషన్. నాకది చూడాలనుంది. బికాజ్ యాహ్! ఎందుకంటే ఇది కేవలం జస్ట్ ఓకే. ఈ సినిమా కోసమా? లేకపోతే నిజంగా ఇంకేమైనా జరుగుతదా? ఓకే. మనకి పేరొచ్చింది, రికగ్నిషన్ వచ్చింది. కానీ నెక్స్ట్ ఏంటి? అదే నాకు చూడాలనుంది. ఇప్పుడు రాజమౌళి గారున్నారు. ఇంకెవరైనా చేస్తే బావుంటదనిపిస్తది. ప్రాజెక్ట్‌కే వచ్చినప్పుడు మనం చూడాలి. కానీ దాని తర్వాత ఎవరైనా జేస్తారంటే, నేనైతే ఖచ్చితంగా జేస్తా. చాలామంది అనుకుంటారు, "అరే! ఈడేదో సొల్లు మాట్లాడుతున్నాడు." లేదు చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నా. నేను మనస్ఫూర్తిగా జేస్తా. హాలీవుడోళ్ళు మన తెలుగు సినిమాలు తీయడానికి, లేకపోతే యాక్టివ్‌గా క్రాస్ చేయనికి నేను ప్రయత్నం చేస్తా. అండ్ ఐ నో అండి. లాస్ట్ టైమ్ ఒక హాలీవుడ్ స్టూడియో ఇండియాకొచ్చినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా పేరు 'అనగనగా ధీరుడు'. డైరెక్టర్ బై కె. రాఘవేందర్ రావు కొడుకు అండ్ స్టారింగ్ సిద్ధార్థ్ అండ్ శృతి హాసన్ డెబ్యూ అండ్ ఆఫ్‌కోర్స్ మన 'మంచు లక్ష్మి' తెలుగు డెబ్యూ గూడా. బట్ నేనొకటే జెప్తాను. మా కాలంతో పాటు సందర్భాలు సందర్భాలు గాదు. కాలంతో పాటు కారణాలు కూడా మారొచ్చు. అంటే అరె! నీకు తెలుగులో నీ నీకు తెలుగులో అవ్వట్లేదురా. నేనేం జెప్తున్నానంటే, విత్ టైమ్ ద సర్కమ్‌స్టాన్సెస్ చేంజ్ అండ్ చేంజ్ రావడానికి టైం పడతది. సో, వెరీ వెరీ ఎక్సైటింగ్ టైమ్ టు బి ఎ తెలుగు మూవీ ఫ్యాన్. జస్ట్ మన ఫ్యూచర్‌లో మనం ఎక్కడికెళ్దాం అనేది నాకు చాలా 1000 కళ్ళతో ఎదురు జూస్తున్నాం అంటారు గదా! నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. వాళ్ళెక్కడెళ్తారనేది. బట్ యాహ్! దట్స్ ఆల్ ఐ హాడ్ టు సే. ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి వెరీ యాప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఒక ఎపిసోడ్. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్. అండ్ మీరు 'బాబిలోన్' చూసుండకపోతే ప్లీజ్ ఆ పాత్రని స్కిప్ చేయండి. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ లిసనింగ్. హ్యాపీ ఫ్రైడే అండ్ హ్యావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ యూ ఆన్ ట్యూస్‌డే విత్ ఎ వెరీ వెరీ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్. అదేంటో నేను మిమ్మల్ని సస్పెన్స్‌లో ఉంచుతా. బట్ అది మన 60థ్ ఎపిసోడ్. సో, ఇట్ విల్ బి డెఫినైట్‌లీ అబౌట్ ఎ ఫిల్మ్ దట్ మీరు మీమ్స్ చూస్తే మీకు ఖచ్చితంగా మీరు గెస్ చేస్తారు. బట్ ఐ లీవ్ ఇట్ యాస్ ఎ సర్ప్రైజ్. ఓకే. సో, విల్ సీ యూ ఆల్ అగైన్ ఆన్ ట్యూస్‌డే. వన్స్ అగైన్ హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్ అండ్ ఆహ్, యాహ్! హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్.